సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాము అమెరికా వెళ్ళినటువంటి మన వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటిని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ మనం ఎందుకు వెళ్తున్నాము అనే ఒక దృష్టిలో మనం ఉండాలి. కానీ అక్కడికి వెళ్ళి మనం ఇక్కడ చేసినట్టుగా స్కామ్స్ చేయడాలు కానీ ట్రాప్లు చేయడానికి కానీ ఇలాంటివన్నీ చేస్తే శిక్షలు కూడా చాలా ఘోరంగా ఉంటాయని మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఒక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే 26 years యువకుడు అక్కడ ఒక మైనర్ గర్ల్ని ట్రాప్ చేయబోయి పోలీసులు చిక్కాడు. అది కూడా ఆన్లైన్ చైల్డ్ ప్రిడేటర్ ఆపరేషన్లో భాగంగా అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది బాగా. అంటే ఒకసారి దీని నుంచి అంటే మన వాళ్ళు ఏం నేర్చుకోవాలి, మన వాళ్ళు ఎలా ఉంటున్నారు అక్కడ అంటే ఒకసారి దీని గురించి కూడా మాట్లాడుకుంటాం. మన దేశం లోపల విచ్చలవిడిగా ప్రవర్తించేటువంటి వ్యక్తులు కొంతమంది అమెరికా దేశానికి వలస వెళుతున్నారు. ఏదో ఒక వీసా మీద అక్కడికి వెళ్ళడం, అక్కడ సెటిల్ అయ్యే ప్రయత్నాలు జరిగాయి. కానీ బుద్ధి అనేది దేశాన్ని బట్టి మారదు కదా. ఆ దేశానికి వెళ్ళిన కొంతకాలం బాగానే ఉంటారు. ఎందుకుంటారంటే అంతా పరిశీలిస్తారు, తెలుసుకుంటారు, చూస్తారు. అక్కడ కూడా దొంగతనాలు జరుగుతాయి. ప్రపంచంలో అన్ని దేశాల కన్నా దొంగల్ని తొందరగా పట్టుకోగలిగే వ్యవస్థ అమెరికాలో ఉంది. కానీ విచిత్రం ఏంటంటే ప్రపంచంలో అన్ని దేశాల కన్నా ఎక్కువ దొంగతనాలు అమెరికాలో జరుగుతాయి. అంటే మనకు ఎక్కడైతే రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయో అక్కడే దాన్ని ఎదిరించేటువంటి తత్వం కూడా ఎక్కువగా ఉంటుందని మనకు అర్థమవుతుంది. సో అక్కడ కూడా కొన్ని రేపులు ఉన్నాయి, అక్కడ కూడా మర్డర్స్ ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు కూడా అంటే తుపాకీ లైసెన్సులు విపరీతంగా ఇస్తారు. అందువల్ల చిల్డ్రన్ కూడా తుపాకులు తీసుకెళ్లి స్కూళ్లలో పేల్చేసిన సంఘటనలు, తమ సాటి విద్యార్థులను చంపేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. టీచర్స్ ని చంపేసిన సంఘటనలు ఉన్నాయి. షాపుల్లో అయితే చొరబడి బెదిరించి డబ్బులు తీసుకుపోవడం అనేది చాలా సహజంగా జరుగుతుంది. ముఖ్యంగా నీగ్రో సంతతికి సంబంధించిన వ్యక్తులు చాలా మంది చీకటి పడిన తర్వాత మనుషుల్ని బెదిరించడం, వాళ్ళ మీద కత్తి పెట్టడం కానీ తుపాకీ పెట్టడం కానీ పెట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు, క్రెడిట్ కార్డ్స్ అట్లాంటివి తీసుకొని వాడుకోవడం అనేది చాలా సహజంగా జరిగేటువంటి విషయాలు అక్కడ. సో మొదట్లో వెళ్ళినప్పుడు భారతీయులు కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటారు. తర్వాత ఏంటి అక్కడ కూడా ఇలాంటి సంఘటనలు ఉన్నాయి కదా, అంటే మా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నారు, మా తత్వం ఉండేటి వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు, మనం చేస్తే తప్పే ఉంది, వాళ్ళు చేసి నిలబడగలుగుతున్నారు, మనం ఎందుకు చేయలేము అనేటువంటి పవన్లోకి వచ్చేసి మనకు మెక్సికో రాష్ట్రం లోపల శాంటాఫే అనేటువంటి ఒక నగరంలో దాని దగ్గరలో జరిగిన ఒక సంఘటన మనకు కనబడుతుంది. ఒక 26 ఏళ్ల భారతీయుడు చిన్నపిల్లల్ని మైనర్ అమ్మాయిల్ని ట్రాప్ చేసేందుకు ప్రయత్నం చేశాడు. అయితే అక్కడ చాలా స్ట్రింగెంట్గా ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్, అలర్ట్గా ఉంటుంది. వాళ్ళు మొబైల్ ఫోన్ ద్వారా ట్రాప్ చేసే అవకాశం ఉంటుంది, లేక కొన్ని ప్లేసెస్లో వాళ్ళు సీసీ కెమెరాని ట్రాప్ చేస్తారు. మొత్తం వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. ఆ సీసీ కెమెరాలో ఎక్కడెక్కడ ఏమేమి దృశ్యం జరుగుతుందో తెలుసుకుంటారు. కొన్ని స్కూల్స్లో అట్లాగే ఎక్కడెక్కడైతే పిల్లలు ఎక్కువ ఉంటారో, ఎక్కడ చైల్డ్ ట్రాఫికింగ్ జరిగే అవకాశం ఉందో, లేదా వాళ్ళని ఇట్లాగా ట్రాప్ చేసే అవకాశం ఉందో అట్లాంటివన్నీ ప్లేసెస్లో కొన్ని చోట్ల పెడతారు వాళ్ళు. సో అలాగా అబ్జర్వ్ చేస్తున్న టైంలో ఈ భారతీయ యువకుడు, తెలుగువాడు 20 ఏళ్ల యువకుడు ఆ మైనర్ బాలికని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి దృశ్యం వాళ్ళకి కంటపడింది. ఆన్లైన్ చైల్డ్ ప్రిడేటర్ ఆపరేషన్ ఆ విభాగం వాళ్ళు దాన్ని మొత్తం టోటల్గా ట్రాప్ చేశారు. ట్రాప్ చేసి పట్టుకుని అతన్ని వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత జరగాల్సింది ఎట్లా చట్ట ప్రకారం జరుగుతుంది. ఇక్కడ చాలా ఫోక్సో చట్టం మన దగ్గర ఎట్లా అయితే ఉందో మైనర్ బాలికల మీద చేసే అత్యాచారాలు కానీ, లేదా వాళ్ళని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేయడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా చాలా పెద్ద నేరాల కింద పరిగణించబడతాయి. దాని శిక్షలు కూడా చాలా భయంకరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇది మనం ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాం అంటే, ఉన్నది అమెరికాలో. అసలే ఇప్పుడు ట్రంప్ తీసుకొస్తున్న కొత్త నిర్ణయాల ప్రకారంగా ఏ క్షణంలో ఎవరిని బయటకు పంపిస్తారో, ఎక్కడికి వెళ్తారో తెలియదు. గతంలో మనం ఎప్పుడో 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం చేసినటువంటి తప్పులు ఏమైనా ఉన్నా కూడా, పొరపాట్లు ఉన్నా కూడా, లేదా మనం అనుభవించిన శిక్షలు కానీ, మనం చేసిన ఏదైనా నేరాలు కానీ, ఏదైనా మెసేజ్లు పంపించినా కూడా, మన మొబైల్ ఫోన్ల నుంచి వేరే మెసేజ్లు పంపించినా కూడా వీటిని కూడా వాళ్ళ లెక్కలకు తీసుకొని వాళ్ళు బయటికి పంపించడానికి సిద్ధపడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఇలాంటి నేరాలు చేసినట్టయితే భారతీయుల మీద ఒక రకమైనటువంటి అపనమ్మకం మరింత పెంచినట్టు అవుతుంది. అంటే నమ్మకంగా, విశ్వాసంగా తమ పని తాము చేసుకుంటూ నిజాయితీగా బతికేటువంటి భారతీయులు కడుపు కూడా కొట్టినట్టుగా అవుతుంది. వీళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని కూడా చాలా హీనంగా చూసేట్టు పరిస్థితి ఏర్పడింది. అందరినీ అలాగే చూడొచ్చు. ఇప్పటికే మనం చూస్తున్నాం, వాళ్ళని ఆన్లైన్లో విపరీతంగా వేధిస్తున్నారని, ఎక్కడికైనా వెళితే కూడా సెకండ్ గ్రేడ్ పౌరుల కింద చూసేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ముఖ్యంగా భారతీయుల మీద ఎక్కువగా కన్నేశారని, తమ యొక్క కొట్టలు కొట్టారు, తమ యొక్క ఉద్యోగాలని వాళ్ళు లాక్కున్నారు అనేటువంటి ఒక భావనలోనే
అమెరికన్స్ భారతీయుల మీద పగ సాధించే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ప్రతి భారతీయుడు వీలైనంత నిజాయితీగా క్రమశిక్షణతోటి తప్పులు నేరాలు తమ దగ్గర జరగకుండా చూసుకుంటూ బాధ్యయుతంగా మెలిగినట్టయితే తమ జీవితానికే కాదు మిగిలిన భారతీయులకు కూడా మేలు చేసిన వాడు అవుతాడు. వీళ్ళు కొద్దిమంది చేసేటువంటి తప్పుడు పనుల వల్ల లక్షలాది మంది భారతీయులు నివసిస్తున్న వాళ్ళు దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. 54 లక్షల మంది సుమారుగా అక్కడ టోటల్గా నివసిస్తున్న వాళ్ళ సంఖ్య భారతీయులు తీసుకున్నట్టయితే ఇన్ని లక్షల మంది మీద ఆ ప్రభావం పడుతుంది. వాళ్ళను కూడా హీనంగా చూసారా మీ వాడు చివరికి మైనర్ బాలికలను కూడా వదిలిపెట్టకుండా మీ వాళ్ళు ఇలా చేస్తున్నారు అనేటప్పుడు భారతీయులంతా అంతే, భారతీయుల మనస్తత్వం ఎట్లాంటిదని చిత్రించే ప్రయత్నం చేస్తారు. ఇది ఒక్కరి చేసే తప్పుడు పనికి లక్షల మందిని బలివ్వడం అనేది సరైనది కాదు. ప్రతి భారతీయుడు తన గుండెల మీద చేసుకుని ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీలైనంత వరకు తప్పులు తమ దగ్గర జరగకుండా చూసుకునే పరిస్థితి చేయాలి. ఇతరుల తప్పులు కూడా ఏదైనా తమ కనబడితే తమ సాటి వాళ్ళు ఆ తప్పుల్ని కూడా భారతీయులు అయితే వాళ్ళని సరిదిద్దే ప్రయత్నం చేయడం మంచిది. అటువైపు మనం ప్రయాణం చేస్తే ఉన్నన్ని రోజులైనా భారతీయులు మంచి పేరుతో ఉండడానికి అవకాశం ఉంటుంది. తమని గౌరవించడమే కాకుండా మొత్తం భారతీయులు గౌరవించడానికి తను తోడ్పడినట్టుగా అవుతుంది అనేది మన యొక్క ఆలోచన. మనం వారికి హితవు చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్.